గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 61వ ఘట్టం దాటి 62లోనికి కూడా ప్రవేశిస్తోంది. ఓం నమో నారాయణాయ. ప్రేక్షకులైనటువంటి వారిలో ఎందరో 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 విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ పేరులో పిల్లలు ఎలా ముందు నాటికి ప్రవర్తించాలి, పెద్దలు ఏ తప్పుల్ని చేయకూడదు అనే జీవనాన్ని ఎలా గడపాలనే విధానాన్ని చెప్పడం మాకు చాలా నచ్చుతోందని తెలియచేస్తున్నారు. మేము చాలా ఆనందపడుతున్నాం. ఇదేదో భక్తి, అరటిపళ్ళు కొబ్బరికాయలు వీటిలన్నిటిని సమర్పించడం, ప్రసాదాలను సుఖంగా తినడం కాదు. అది తప్పని నేను పొరపాటును కూడా అనను. కానీ అది మాత్రమే పరమార్థం, పరమావధి కాదు. ఈ విష్ణు సహస్రనామం అనే పేరు కలిగిన స్తోత్రం ద్వారా జీవితంలో ఎలా బతకకూడదు, జీవితంలో ఎలా బతకాలి, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, ఇది తెలుసుకోవాలి. మనం మామూలుగా చూస్తున్నట్లయితే ఇంకా అపార్ట్మెంట్ల సంస్కృతి బాగా పెరిగిపోతూ ఉంటే, ఆ ప్రాచ్య సంస్కృతే మనలో ప్రవేశిస్తూ ఉంటే ఇంకా ఎటువంటి నీచాతి నీచమైన పరిస్థితికి వెళ్ళిపోతామా అని భయం వేస్తోంది. కొన్ని అపార్ట్మెంట్ల సంస్కృతిని గమనించి చూస్తూ ఉంటే అవన్నీ తొలగాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటూ ఆ అర్థాన్ని ఇలా వివరంగా విస్పష్టంగా తెలుసుకోగలిగితే పిల్లల్లో మార్పు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు అంటే ఈవేళ 6 ఏళ్లవాడు భారత 30 ఏళ్లవాడుగా అవుతాడు. అదిగా దాని అర్థం. వీడిలో ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలతో వాళ్ళు పెరుగుతారు అని అర్థం. మనం వేప మొక్కనే నాటుకున్నట్టయితే యశ్చ నింబం పరశునా యశ్చైనం మధు సర్పిష యశ్చైనం గంధమాల్యాది సర్వత్ర కటురేవ సహ. ఎంత గొప్ప శ్లోకము. ఓ వేప మొక్కను నాటాం, పుట్టుకతో చేదుగా ఉంటుంది. యశ్చ నింబం పరశునా, పెరిగిన తర్వాత ఛీ ఇంత చేదుగా ఉంటావు నువ్వు అని దాన్ని గొడ్డలతో కొట్టండి, అయినా చేదుగానే ఉంటుంది. కొద్దిగా పెరిగిన తర్వాత యశ్చైనం మధు సర్పిష, రే గొడ్డలతో కొట్టావు కాబట్టి చేదుతనం పోకుండా ఉంది, మళ్ళీ గొడ్డలతో కొట్టినా అది పెరుగుతోంది కాబట్టి దానికి తేనె పోసి మంచి ఆవునేతిని పూసి రోజు అలా ప్రదక్షిణం చేసి బాగా ఆ చెట్టు మొదట్లో వస్తే అది మంచి రుచికరంగా అవుతుంది, తన చేదుతనాన్ని కోల్పోతుంది అని అనుకుంటే సర్వత్ర కటురేవ సహ, అదే చేదుతనంతో ఉంటుంది. యశ్చైనం గంధమాల్యాది, వేప చెట్టు దేవుడి గదిరా, లక్ష్మీదేవి గదిరా అంచేత మంచి గంధంతో, మంచి పుష్పాలతో, మంచి అరటిపళ్ళతో అన్నిటితో పూజ చేస్తూ అలా పెంచితే అప్పుడైనా చేదుతనం పోగొట్టుకుంటుందేమో అంటే అప్పుడు పోగొట్టుకోదు. అంచేత పిల్లల్ని పెంచే సందర్భంలో తల్లిదండ్రులారా చాలా శ్రద్ధగా, ధైర్యంగా, ఇష్టంగా, హృదయపూర్వకంగా వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాంటి విధంగా పెంచేటటువంటి తల్లిదండ్రులతో వాళ్ళని చక్కగా వేప మొక్కల్లా పెంచడం కాకుండా చందన వృక్షాల్లా పెరిగేలా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే ముందు నాటికి మీకు తిండి సుఖంగా ఉంటుంది, తిప్పలు లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు ఏదైనా అనారోగ్యంతో ఉంటే ఎక్కడైనా వైద్యాలయాల్లో చేరితే పగలు 15,000 రాత్రి 15,000 వాడెవడికో జీతగాడికి ఇచ్చి వాడిని పెడుతూ ఉంటే వాళ్ళు నానా తిట్లు తింటుంటే వాళ్ళు తిండి కాదు తింటున్నది, తిట్లని తింటున్నారు తల్లిదండ్రులు. వీళ్ళ సాక్షిగా ఆలోచించి చూడండి. విషయంలోంచి మరో విషయంలోకి వెడుతున్నాను అని అనుకోవద్దు. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షిక ద్వారా శ్రీ మహావిష్ణువు ఏమేం చెప్తున్నాడో దాన్ని తెలుసుకోగలగాలి, తెలుసుకుంటూ అనుసరించగలగాలి. ధర్మకృత్, లోకంలో ధర్మాన్ని అలా చేస్తూ ఉండేవాడు, ధర్మాన్ని
స్థాపిస్తూ ఉండేటటువంటి వాడు మహానుభావుడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ధర్మకృత్, ధర్మాన్ని చేస్తూ ఉండేవాడు, ధర్మకర్త అంటుంటారు చూడండి, అది ఎక్కడ బాగా ఆలోచించి చూడాలి. ప్రతి చోట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంత ధర్మాన్ని పాటింపచేసినవాడు, పాటించినవాడు శ్రీ మహావిష్ణువు అని. ఎక్కడ, ఏ సందర్భంలో? ప్రతిసారి మనం ఏదైనా పురాణాన్ని కానీ చూసినట్టయితే పురాణంలో ఈ విధమైన దృష్టితో చూడాలి తప్ప పురాణాన్ని ఒక కథలాగా అని కానీ మనం అనుకున్నట్టయితే ఏమాత్రము దాంట్లో అంతరర్థం మనకి గోచరించే అవకాశం ఉండనే ఉండదు. ఆలోచించాడు శ్రీ మహావిష్ణువు. రావణ వధ ఇలా జరిగిపోతుందని అర్థమైంది. అందుకని తనకి తాను చత్వార ఇవ బాహవః, 4 చేతులు ఏవైతే ఉంటాయో అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకున్న 4 చేతులు లాగా నలుగురిగా ఆయన పుట్టాడు. ఆలోచించి చూడండి. ఎక్కడైనా 5వ తరగతి అయిపోయిన తర్వాత 6వ తరగతిలోకి వెళ్ళడం గొప్ప తప్ప 5వ తరగతి అయ్యాక 4వ తరగతిలోకి వెళ్ళడం, 3వ తరగతిలోకి వెళ్ళడం అది గొప్ప కాదుగా. రే వాడు ఏం జరుగుతున్నాడు రా, మళ్ళీ 3వ తరగతి చదువుతున్నాడు, మళ్ళీ 3 ఏంటి 5 కదా అని చెప్పింది. అవునవును, మళ్ళీ వెనక్కి వచ్చాడని. భగవంతుడు ఆ లోకంలో ఉండేవాడు, వైకుంఠంలో ఉండేటటువంటి వాడు భూలోకానికి రావడం అంటే అది తక్కువదనమా ఎక్కువదనమా? తక్కువదనమే. ఎందుకు తక్కువదనానికి వచ్చాడు? మహావిష్ణువు చేప అవతారాన్ని ఎత్తాడా? మహావిష్ణువు తాబేలు అవతారాన్ని ఎత్తాడా? మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తాడా? ఇవన్నీ తక్కువ కాదు. ఎందుకని? ధర్మకృత్, ధర్మాన్ని చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ అవతారాలను ఎత్తాడు ఆయన. ఎంత గొప్పవాడో గమనించి చూడండి. అలా ఉండేటటువంటి శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని స్థాపించడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాలని చేసి ఏ కష్టము రాకుండా ఉండేలా మనని రక్షిస్తున్నాడు. కాబట్టే మనం ఇదిగో ఈ పరిస్థితిలో ఇలా ఉండగలుగుతున్నాం. ఆలోచించి చూడండి. శ్రీ మహావిష్ణువు మనకి ఈ విధమైనటువంటి అధర్మం లేకుండా ధర్మ పద్ధతిగా ఉండేలా, మనమందరం సుఖంగా జీవించేలాగా శ్రీమద్ రామాయణమే కాదు, భారతంలో, భాగవతంలో అన్నిటిలో కూడా ఇలా ఏర్పాటు చేశాడు. భారతంలో దుర్యోధనుడైన వాడు కనిపిస్తాడు, అంతేగా. వాడు అన్ని దురాలోచనలే వాడికి. ఆ కృష్ణుడు అలా పడుకుని ఉన్నాడు, వీడొచ్చాడు దుర్యోధనుడు. అలాగే అర్జునుడు కూడా వచ్చాడు, ధర్మకృత్. వెంటనే దుర్యోధనుడు పాదాల దగ్గర ముందు కూర్చున్నటువంటి వాడు, నేనేమిటి పాదాల దగ్గర కూర్చోవడం ఏమిటి, నేను క్షత్రియుడిని, ఇతడు దాశార్హుడు, యదువంశంలో వాడు. యదువంశంలో వాటికి ఆ రోజుల్లో రాజరికపు హక్కు లేదు. ఆ రోజుల్లో అంచేది నేను పాదాల దగ్గర కూర్చోను, పాదాల దగ్గర కూర్చుంటాను అని కూర్చున్నాడు. ధర్మకృత్. వాడే పాదాల దగ్గర కూర్చుని ఉంటే శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి కృష్ణుడే నిద్ర లేచి ఉంటే, వీణ్ణే ముందు కానీ చూసి ఉంటే అడిగే కోరిక ఏదో వీణ్ణే అడిగితే విజయం లభించేస్తుంది. అంచేత ధర్మకృత్ వాడిని అటు కూర్చోబెట్టాడు. వాడు అటే కూర్చున్నాడు. అర్జునుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు నమస్కరిస్తూ కూర్చున్నాడు. దుర్యోధనుడు రాజలాంఛన లాంఛితుడు కాబట్టి వాడి అహంకారంతో కూర్చున్నాడు అటుపక్క. అయిపోయింది. వెంటనే అలా తిరిగాడు. తిరగగానే అర్జునుడు కనిపించాడు. అర్జునుడు కనిపించగానే, అర్జున ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కానీ కురుక్షేత్ర యుద్ధం ఆగేటటువంటి విధానమే కనిపించడం లేదు. అంచేత నువ్వు మా పక్షాన ఉండవలసిందిగా ప్రార్థించడానికి వచ్చానని నమస్కరిస్తూ అన్నాడు. అర్జునుడితో కృష్ణుడు అన్నాడు, నేను ఒక్కడిని నీకేం సహాయం చేయగలుగుతాను? ఆలోచించుకు చూసుకో. ఏదైనా ఒక గట్టి పని చేసే సందర్భంలో మంచి ఆలోచనని చేసి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవాలి, లేకపోతే నష్టపోతావు నువ్వని. ఆ మాటే లేదు. జగత్పురుషుడివి, జగత్సాక్షివి, కర్మ విధానాన్ని తెలిసినటువంటి వాడివి, భవిష్యత్ ద్రష్టవి, రాబోయే విషయం తెలిసిన వాడివి, నువ్వే మా పక్షాన ఉండాలి. సరే. ఇటు పక్క దుర్యోధనుడు కంగారు పడిపోతున్నాడు. వాడు ఎక్కడ అడిగేస్తాడో, ఏ రాజ్యాన్ని అడిగేస్తాడో, ఏమి అడిగేస్తాడో, అది ఇది ఇచ్చేస్తే నాకేముండదు కదా అని. అయిన తర్వాత అప్పుడు వెంటనే ఇటు చూసేవో నువ్వు ఉన్నావా అడిగాడు. 16,000 మంది ఉన్నారు నన్ను నిరంతరం కూడా అమోఘంగా ఆరాధించేటటువంటి గోప గణం. మరో 10,000 మంది కూడా ఉన్నారు. వాళ్ళు కావాలా, నేను కావాలా?
వీళ్ళు ఆలోచించాడు, లెక్కల మాస్టర్ ఎలా అయితే ఆలోచిస్తాడో అంకెలు ఏది ఎక్కువ అలా ఆలోచించుకుని నిన్ను ఆరాధించేటటువంటి 10,000 మంది గోపగణం నాకు కావాలి అన్నాడు. నిన్ను ఆరాధించే బుద్ధి ఉందా వాడికి ఏమైనా? దుర్యోధనుడికి సర్వశరీరంలో అన్ని అంగాలు ఉన్నాయి కానీ బుద్ధి మాత్రమే లేదు. నిన్ను ఆరాధించే 10,000 మంది నాకు కావాలి గోపాలక గణం. నిన్ను ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారు? నిన్నే ఆరాధిస్తారు తప్ప నా వైపు తిండి దండగ తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ధర్మకృత్ ఆ ఆలోచన కలిగజేశాడు. అంతే. అలాగేనయ్యా, నేను ఒక్కడిని 10,000 అవుటు అంచేత చాలా సంతోషంగా 10,000 మందిని తీసుకో. ఏమైంది? దుర్యోధనకి యుద్ధంలో నష్టమే జరిగింది. ఆ శ్రీకృష్ణమూర్తి కనిపించగానే ఓ వాసుదేవ జగత్పిత విష్ణు సహస్రనామంలో 1000 కాక ఇంకో 10, 15 ఎక్కువ చదివేవాళ్ళు వాళ్ళు తప్ప యుద్ధాలు లేవు, యుద్ధాలు లేవు. అర్థమవుతుందా? ధర్మకృత్, ధర్మం స్థాపించబడడానికి ఎవరి బుద్ధిలో ఏ ఆలోచనని ఏ సమయానికి ఎలా చేయాలో చేయగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు భగవంతుడు. బాగా చూడండి, మనకి నిజంగా మనం అధర్మమే చేసేవాళ్ళమైతే ఎవత్తెను కోడలిగా ఇంటికి తెచ్చుకోకూడదు. అలాంటి వాళ్ళే ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు, మొత్తం కుటుంబాన్ని ధ్వంసం చేసేస్తారు. నిరంతరం భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నట్లయితే ధర్మకృత్, ధర్మాన్ని మాత్రమే కలగజేసేటటువంటి వాడు. కాబట్టి రే నువ్వు నన్ను ఆరాధిస్తున్నావురా, నువ్వు నన్ను ఆరాధిస్తున్నావే, నీకు అన్యాయం చేయడం నేరం కాబట్టి అలా చెయ్యను అని చెప్పి సరైనటువంటి వ్యక్తిని మన దగ్గరికి పంపించి సరైనటువంటి తండ్రి మనకు ఉండేలా చేసి అతని సంతానంగా మనని పుట్టించి సరైనటువంటి తల్లి మనకు ఉండేలా చేసి ఆమె ద్వారా విద్యా బుద్ధుల్ని చెప్పించి మనని ఉత్తముల్ని చేసి తీరుతారు. అమోఘమైన అవకాశాన్ని ఇచ్చేటటువంటి వాడు ఎవరంటే శ్రీ మహావిష్ణువు ధర్మకృత్. అంచేతనే ఈవేళ కూడా చాలామంది తమ తల్లి తండ్రి దురదృష్టవశాత్తు గతిస్తే మా నాన్న ఎంత గొప్పవాడంటే ధర్మరాజుకి మరో రూపం అండి, అంత గొప్పగా ఉండేవాడు. ఆయన పోయిన తర్వాత ప్రపంచం అంతా చీకటిగా అయిపోయిందని దుఃఖిస్తూ కనిపించేవాళ్ళు ఉంటారు. మా అమ్మ మామూలుది కాదండి, అర్ధరాత్రి ఎవరు వచ్చినా సరే భోజనాన్ని అలా పెట్టేదండి. కాస్తైనా సరే ఏదో కొద్దిగా ఇంట్లో ఉంచేది జాగ్రత్తగానే. ఒకప్పటి రోజుల్లో పూర్వం ఎప్పుడైనా ఎవరైనా అర్ధరాత్ర కాలంలో వస్తారేమో అని కొద్దిగా పెరుగు, ఓ చింతకాయ పచ్చడి, ఆవకాయ అలా కొద్దిగా అన్నం ఉంచేవారు. ఎందుకని? ఎవరైనా ఏ కాలంలో అయినా వస్తారని. ఇవాళ అలా కాదు, మా ఇంటికి వచ్చేవాళ్ళు ముందు చెప్పాలి, ఎంతమంది వస్తున్నారో చెప్పాలి, ఏమేమి ఇష్టమో చెప్పాలి, ఏ ఇష్టం కాదో చెప్పాలి. ఎందుకు నీ బతుకు? ధర్మకృత్ అట్లాంటి తల్లుల్ని మనకి ఇచ్చి ఆ తల్లుల యొక్క గర్భంగా సంతానంగా గర్భ సంతానంగా మనం అందజేశారంటే ఎంత గొప్ప. ధర్మకృత్, ధర్మాన్ని మాత్రమే చేసి మన ఈ స్థాయిలో ఉంచేవాడు. ఈ స్ఫూర్తితో మీరు 50 నుండి 59వ శ్లోకం వరకు ఒక్కసారి చదవండి, ప్రారంభించండి. వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయో జయః సత్యసందో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః
వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. సదసక్షరమక్షరం, సత్ అసత్, క్షరం అక్షరం. విష్ణు సహస్రనామం చిత్రంగా ఉంటుంది. అణుహు చాలా సూక్ష్మంగా ఉంటాడు, బృహత్ చాలా పెద్దదిగా ఉంటాడు, కృశ సన్నగా ఉంటాడు, స్థూల లావుగా ఉంటాడు, సత్ గొప్పవాడు, అసత్ కాదు, క్షరం నాశనం అయ్యేవాడు, అక్షరం నాశనం కానివాడు. ఏమిట్రా నాయన అది. అలా ఉన్నప్పుడే నిజాన్ని మనం తెలుసుకోగలం. అర్థమైందా? సత్ భగవంతుడు అనేటటువంటి వాడు ధర్మస్వరూపుడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించేటటువంటి విధానాన్ని సత్ అంటారు. ఇదిగో దేవాలయంలోకి వెళుతున్నాను నేను అనుకుని ఆ మంచి ఆలోచనతో వెళ్ళేటటువంటి వాడు సత్పురుషుడు. అసత్ అవే దేవుడు లేడు, దెయ్యం లేదు, అంతా నా అమోఘమైనటువంటి శక్తి కారణంగా వస్తుంది అనేవాడు నా అస్తికుడు, నాస్తికుడు. అస్థి అంటే ఉన్నది అని అర్థం, ఆస్తికుడు అంటే ఉన్నది అని అనేవాడు అని అర్థం. మామూలు వ్యాకరణం ప్రకారం అయినట్లయితే అస్థి నాస్తి ఇష్టం మతి అనేది వేదమునందు ఇష్టం కలిగినవాడు, వేదాల్లో ఇష్టం లేనివాడు ఆయన వాడిని ఆస్తికుడు నాస్తికుడు అంటారు. అది మరో విశేషం. అయితే భగవంతుడు మాట చెప్తున్నాడు మనకి. అశ్రద్ధయా హృతం దత్తం తపస్తప్తం కించయత్. చాలామంది ఏం చేస్తుంటారంటే అశ్రద్ధయా హృతం, హోమం దగ్గర కూర్చుంటారు. హోమం దగ్గర ఎలా కూర్చోవాలి? చేసే యాగానికి శ్రద్ధతో కూర్చోవాలి. శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో దాంతో భక్తి ఉంటుంది. వాళ్ళు అశ్రద్ధయా, ధ్యాస ఎక్కడ ఉంటుంది, హోమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది, నాయనా ఇది వేయండి, అలా వేసేయడం. ఎలా వేయలా? వాళ్ళు శ్రద్ధతో వేయలా. అశ్రద్ధయా హుతం. ఈ యాగానికి ఇదిగో ఇంత ఖర్చు, ఇంత మీరు కట్టాలి, అలాగే కట్టేస్తాం. కట్టేసిన తర్వాత ఇంకో పనేదో ఉంటుంది, ఆ పని మీద దృష్టి పెట్టుకుంటాం. పెట్టుకుని ఇక్కడ అశ్రద్ధతో హోమంలో పాల్గొంటాం. అది సరికాదు. అశ్రద్ధయా హుతం దత్తం. ఇవ్వడం కూడా అంతే. కొందరు వచ్చి మహానుభావులైన వాళ్ళు, యోగ్యులైన వాళ్ళు, దానాన్ని తీసుకోవడానికి సమర్థులైన వాళ్ళు, ఎవరికి మనం దానం చేస్తే అది భగవంతునికి నేరుగా చెందుతుందో అలా చెందించగలిగిన శక్తి ఉన్నటువంటి వాళ్ళు, గొప్ప వాళ్ళు వస్తారు, వచ్చి అడుగుతారు. విసుగా అని విసుక్కుంటూ గబుక్కునిస్తామే. అశ్రద్ధయా హుతం దత్తం. అది కూడా అంతే. అది వ్యర్థం అవుతుంది, సరైనటువంటిది కాదు. తపః తప్తం. తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ తపస్సులో శ్రద్ధ లేదు వాళ్ళకి. అశ్రద్ధయా తపః తప్తం. శ్రద్ధ లేదు. భగవంతుడి దగ్గర కూర్చుని భగవంతుడి నామాన్నే ధ్యానిస్తూ అలాగ దాంట్లో లీనమైపోతూ భగవంతుడు నాకు కనిపిస్తున్నాడనే అభిప్రాయంతో తపస్సు చేస్తే ఆ తపస్సు నిజమైన తపస్సు ఉంది తప్ప అశ్రద్ధతో తపస్సు చేస్తే కాదు. ఎందుకు ఈ మాటను చెప్తున్నాను? విష్ణు సహస్రనామాన్ని ప్రేక్షకులైన వాళ్ళు అందరూ కూడా చదువుతున్నారు. చదువుతూ ఉండే సందర్భంలో 34వ శ్లోకమా, ఇదన్నీ 108 శ్లోకాల, ఇంకా అబ్బో 74 శ్లోకాలు ఉన్నాయా, ఎంత తొందరగా అయిపోతే బాగుంటుంది? 10 అవుతుందా, 10:30 అవుతుందా? అశ్రద్ధయా తపః తప్తం. వద్దు. ఒకవేళ విష్ణు సహస్రనామాన్ని చదవగలిగిన సమయమే నీకు లేకుంటే మానే, తప్పేం కాదు. ఇలా దొంగ జపం, ఏదో విధమైనటువంటి పద్ధతి, దృష్టి మరో చోటుంచుకుని చేసేది అది తప్పు అని విష్ణు సహస్రనామం భగవద్గీత ద్వారా సాక్ష్యాన్ని చెప్తుంది. తపః తప్తం కృతం చయత్. ఏ పని చేసినా కూడా అంతే. చక్కగా నెల రోజుల పాటు సంక్రాంతి కాలంలో హరిదాసు వస్తాడు. ఆయన తల మీద భూమి ఆకారంలో ఉండే చక్కని గుమ్మడి గిన్నె ఒకటి ఉంటుంది. గుమ్మడి పండు ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో వస్తుంది. ఒరే బియ్యం వేరా దాంట్లో, అబ్బా నేను మంచి సీరియల్ చూస్తున్నానే అని అనుకుంటూ వాడు వెళ్ళాడు అనుకోండి, అశ్రద్ధయా కృతం అలా పోసి వెళ్ళా అని చెప్పి అది ఇచ్చిన దానికంటే పాపాన్ని కలగజేస్తుంది, ఇచ్చిన పుణ్యం మాత్రం కలగజేయదు. పిల్లలకి నేర్పండి ఈ విధానాన్ని. చేసే ప్రతి పని కూడా శ్రద్ధతో చెయ్యాలి అనే విధానాన్ని నేర్పండి. అశ్రద్ధయా హుతం, హోమం చేసిన, అశ్రద్ధయా
హుతం అంతేకాదు దత్తం ఇచ్చిన, తపః తప్తం తపస్సుని ఆ విధంగా చేసిన, కృతంచ ఏ పని చేసినా ఇలాగే ఉంటుంది. ఓ తాతగారు ఓపిక లేక కర్రబుచ్చుకుని నడుచుకుంటూ అలా వెళుతూ, రే కొద్దిగా నన్ను పట్టుకోరా, ఏంటి తాతయ్య ఇలా చేస్తే ఎలాగా, వద్దు, నేను ఇప్పుడు ఇదిగో ఈ సమయంలో ఈ పని చేయాల్సి ఉంది, మానేసి వస్తాను, లేదా ఒక అరగంట ఆగు నేనే వస్తాను అని చెప్పడం మంచిది తప్ప శ్రద్ధ లేకుండా చేయదు. ఈవేళ చాలామంది తల్లిదండ్రుల విషయంలో పిల్లలు వీళ్ళే నేర్పుకున్నారు అలాగా, వాళ్ళ తప్పు కాదు అది. పిల్లలు చెడిపోయారు అంటుంటారు. పిల్లలు ఎప్పుడూ చెడిపోరు. పిల్లలు చెడిపోవడానికి పుట్టరు. పిల్లల్ని చెడగొట్టుకుని వీళ్ళు చేసుకుని ఆ తర్వాత చెడిపోయారని ఏడిస్తే ప్రయోజనం ఉంది, నువ్వేగా పాడు చేసేవాళ్ళగా. తపస్తప్తం కృతం చేయత్, దీనివల్ల ఏమొస్తుంది, ఏ విధమైన పుణ్యము రాదు సరికదా, చేరవలసినటువంటి వానికి చేరనే చేరదు. ఇచ్చడు చక్కగా ఈ విధమైన హోమాలన్నీ చేయబడతా 5116 కడితే సరిపోతుంది, 5116 కట్టేసి పుణ్యం మాకు వచ్చేసింది కాదు. ఇది చాలా బాధాకరమైంది, లోకంలో అందరికీ వివాదాస్పదమైనది. మనవి చేస్తున్నాను, నువ్వు అక్కడ ఒకవేళ వెళ్ళలేక నువ్వు ఒకవేళ ఇక్కడి నుంచే పంపించినట్టయితే అక్కడ ఎంతసేపు ఆ హోమమో యజ్ఞమో యాగమో మరోటో జరుగుతోందో నువ్వున్న చోటను కూర్చుని చదువుకో దానికి సంబంధించిన స్తోత్రాన్ని, ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నో, లేక వాళ్ళు ఏది చేస్తున్నారో ఆ యాగానికి సంబంధించిన ఇంట్లో కూర్చుని చదువుకుంటూ అక్కడ అలా జరుగుతూ ఉంటుందని ఆలోచించుకో. నువ్వు అక్కడికి వెళ్ళి కట్టలేకపోతున్నావు కాబట్టి. అలా కాకుండా ఆ కట్టాల్సింది ఏదో కట్టేసి వాళ్ళంతా అమోఘంగా చేసేస్తుంటారని ఊహిస్తూ నువ్వు ఇంకో కార్యక్రమంలో ఉంటే అశ్రద్ధతో చేసినట్టే, అది అసత్కార్యం అవుతుంది తప్ప సత్కార్యం కానే కాదు. చాలామంది అక్కడ చేస్తే అయిపోయిందని, అక్కడ కట్టేస్తే అయిపోయిందని, పిల్లలకి సంబంధించిన కట్టవలసినటువంటి సొమ్ముని బళ్ళో చేర్చేస్తే పిల్లలకి అంత చదువు వచ్చేస్తుందా? వాడి యోగాన్ని క్షేమాన్ని చదివే విధానాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంత కట్టేస్తే అక్కడ హోమం అయిపోయింది, యాగం అయిపోయింది, మేము ఇచ్చేసాం కాదు. ఆ సమయంలో నువ్వు ఇక్కడ కూర్చుని అక్కడ వాళ్ళు చేసేటటువంటి దాన్ని గమనించుకుంటూ ఇక్కడ చదువుకో. అంతసేపు కాకపోయినా కొంతసేపైనా చదువుకో, ఈ పాటికి జరుగుతూ ఉంటుంది, ఎంతవరకు జరిగింది అని అడుగుతూ ఉండి మధ్యలో అప్పుడు తెలుస్తుంది. నిజంగా దృష్టి అక్కడే ఉంటుంది, మనం మాత్రం ఇక్కడ ఉంటాం. నచేతత్ ప్రేత్యతే, ఏ విధంగానూ కూడా వాళ్ళకి చేరే అవకాశం ఉండదు, ఆనందాన్ని ఇచ్చేది కానే కాదు అని భగవద్గీత మనకి తెలియజేస్తుంది. గుర్తుంటుందా? అంతేకాదు భగవంతుడికి అక్షర అని పేరు. క్షరము ఉంటే నాశనం అయ్యేది, అక్షరము ఉంటే నాశనం కానిది. భగవంతుడు ఒకే విశేషం. ఎక్కడుంటాడు భగవంతుడు? చెట్టులో ఉంటాడా, పుట్టలో ఉంటాడా, ఇంకో చోట ఉంటాడా, ఇంకో చోట ఉంటాడా? చెట్టులో పుట్టలో అన్నిటిలోనూ ఉంటాడు. కానీ నిజంగా ఉండేది ఎక్కడంటే క్షరము కానీ అక్షరంలో ఉంటాడు. రెండే 2 ఆలయాలు మనకి భారతదేశంలో కనిపిస్తున్నాయి. ఆ గుళ్ళో దేవుడు ఉండడు. అన్నీ దేవుడికి సంబంధించిన ఒకే నామం ఉంటుంది. శ్రీ మహావిష్ణువే నమః, శ్రీ మహావిష్ణువే నమః, శ్రీ మహావిష్ణువే నమః ఒక ఆలయంలో, ఇంకో ఆలయంలో ఓం నమో నారాయణాయ అంతే. భగవంతుణ్ణి ఆ అక్షరాల్లో చూసుకోగలగాలి. అంటే ఆ ఎదురుగా కనిపించేటటువంటి నామంలో ఓం నమో నారాయణాయ అనేది ఒకసారి చదువుకుంటూ ఆయన యొక్క కిరీటాన్ని ఊహించుకో. ఓం నమో నారాయణాయ ఆయన కుండలాలను ఊహించుకో. ఓం నమో నారాయణాయ ఆయన వక్షస్థలం మీద ఉండే కౌస్తుభాన్ని ఊహించుకో. ఓం నమో నారాయణాయ కుడి చేతిలో చక్రాన్ని చూసుకో. ఓం నమో నారాయణాయ ఇటుపక్కుండే శంఖాన్ని చూసుకో. ఓం నమో నారాయణాయ ఆ ఖడ్గాన్ని చూసుకో. ఓం నమో నారాయణాయ ఆ ఎడమ చేతిలో ఉండే గదని చూసుకో. ఓం నమో నారాయణాయ ఈ మధ్యలో ఉండేటటువంటి కత్తి ఉంది కదా దాన్ని చూసుకో. ఓం నమో నారాయణ అది చూసుకుంటూ మహావిష్ణువు యొక్క రూపాన్ని అలా నువ్వు దర్శిస్తే అది నిజంగా అక్షర. భగవంతుడు ఉండేది అక్షరంలో తప్ప రూపంలో కాదు. అంచేత నువ్వు ఎక్కడ ఉంటావు? నేను అక్షరాల్లో ఉంటాను అని అంటాడు. అర్థమవుతుందా? కొద్దిగా మీకు పై స్థాయిది అయినప్పటికీ అలా ఆలోచించుకోగలి. అలా చూసుకున్నట్టయితే అది శ్రద్ధతో చేసినటువంటి తపస్సు అవుతుంది. అశ్రద్ధయా హుతం దత్తం అది ఏమాత్రము సరికాదు. ఇలా చేసినట్టయితే అది శ్రద్ధాపూర్వకంగా ఏర్పాటవుతుంది కాబట్టి, భక్తిపూర్వకంగా ఏర్పాటవుతుంది కాబట్టి నిజమైనటువంటి స్థాయి కలిగిన వాళ్ళందరూ కూడా అక్షరంలో పరమాత్మని దర్శిస్తారు.
అలా దర్శించాలనేది విష్ణు సహస్రనామం మనకి తెలియచెప్పేటటువంటి అమోఘమైన సందేశం. ఈ స్ఫూర్తితో మీరు మళ్ళీ 50 నుండి 59వ శ్లోకం వరకు ఒక్కసారి స్పష్టంగా చక్కగా కంఠం చక్కగా ఉండేలా ఏకకంఠంగా ఉండేలా చదవండి. ప్రారంభించండి. స్వపనస్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః ధర్మగుద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషత్తమః వినయోజయः సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమితవిక్రమః అంభోనిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. చూశారు కదండి. ఈ స్ఫూర్తితో శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం ఏమిటో మీరు తెలుసుకుంటున్నారు. చక్కనైనటువంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు కూడా. ఎంతో ఆనందంగా నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇలాగే ధారావాహిక శీర్షికలా వెడుతూ అందరి బుద్ధుల్లోనూ కొత్తదైనటువంటి చైతన్యాన్ని లేదని కాదు మళ్ళీ గుర్తు చేసేలా ఆ భగవంతుడు చేయాలని ప్రార్థిస్తూ పిల్లల్ని పెంచుకునేటటువంటి తీరు ఎలా ఉండాలో ఆ తెలియచేసే విధానం కూడా శ్రీ విష్ణు సహస్రనామంలోనే ఉందనే యథార్థాన్ని వినయపూర్వకంగా విన్నవించుకుంటూ 62లో నుండి 63వ ఘట్టంలోనికి ప్రవేశించబోతున్నాం అని తెలియచేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ.